ఏవెన్టీవీ తెలుగు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో లక్ష్మీ గణపతి మహాకళ్యాణంతో పాటుగా ద్వారపాలక ప్రతిష్టాది కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కమిటీ అధ్యక్షులు గడి జగన్ కమిటీ సభ్యుల సారథ్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ అనంతరం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి హోమం, మహాకళ్యాణం మరియు ద్వారపాలక ప్రతిష్టాది కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. పట్టణ ప్రజలందరూ యొక్క స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం 3 రోజులుగా జరుగుతూ ఈ రోజు ఆఖరి రోజుగా 11:43 స్వామివారి యొక్క ద్వారపాలకుల ప్రతిష్ఠ చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి కూడా ఆలయంలో స్వామివారి కళ్ళన్నీ కూడా తీసి ఆ కళ్ళన్నీ కూడా వేరే చోట భద్రపరిచి స్వామివారిని గుడిని మళ్ళీ చక్కగా తీర్చిదిద్ది సుందర రూపాన్ని ఈ యొక్క ఆలయంలో ఆ యొక్క కొత్తగా ఈ రెన్యువేట్ చేసే ఆలయాన్ని మళ్ళీ స్వామివారికి పునః ఆ యొక్క జీవకళాన్యాసము, స్వామివారి యొక్క పునర్జీవ కళాన్యాస కార్యక్రమాలు దేదీప్యమానంగా, అలాగే కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ 3 రోజులు కూడా ఓళ్ళ శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆ యొక్క ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కావున ఈ రోజు భక్తులు అలాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొని విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే గణబాబు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ తులసి, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కె దుర్గా ప్రసాద్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇన్ని సూపర్ 6 పథకాలు ఏ రకంగా అమలు చేస్తారని చెప్పారు. 10వ తారీఖు 15వ తారీఖు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేనటువంటి గత పాలకులు, గత పరిస్థితులు ఈ రోజు చూస్తే 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి. సంపద ఎలా సృష్టించాలో తెలిసినటువంటి నాయకత్వం, ఆ అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండటం వల్ల ఈరోజు ఇసుక ఉచితమన్న ఆ రోజు 2000 యూనిట్ కాస్ట్ ఈ రోజు ఏ రకంగా 700-800కి ఈరోజు ఇసుక దొరుకుతూ ఉంది. మద్యం పాలసీ మార్చాం. ప్రజలు ఇల్లు గుళ్ళయినా ఆరోగ్యాన్ని మూర్తిగా మరి పాడైంది. ఈరోజు ఆ డబ్బులు కూడా ప్రభుత్వం నొక్కేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా జైలు పోయారు. ఈరోజు మద్యం పాలసీ మార్చాం. ప్రభుత్వానికి నేరుగా డబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వానికి నేరుగా ఈరోజు సంపద వస్తుంది. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. అమరావతి ప్రాజెక్టు ప్రారంభమైంది. మరి అదే విధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది. కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అనేక ప్రాజెక్టులకి ఈరోజు స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో యాక్టివిటీ స్టార్ట్ అయింది. గత పాలకులు 5 ఏళ్ళు మొత్తం నిర్వీర్యం చేశారు. పాలన అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఆపేశారు. ఎక్కడ కూడా ఆదాయాలు కానీ సంపద కానీ సృష్టించే ఆలోచన కాకుండా వాళ్ళు జేబులు నింపే పని చేసుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక కూటమి నేతల అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వివిధ వార్డుల్లో ఉన్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు కృష్ణాష్టమి వేడుకను వైభవంగా నిర్వహించారు. నరసింహ ఆలయంలో అష్టమి రోజున ప్రత్యేక పూజలు, నవమి రోజున మిగులు ఉట్టి కొట్టడం జరిగింది. స్థానిక యాదవులచే ఉట్టి కొట్టడం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, ఆలయ అర్చకులు, వాహనదారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాంధ్ర
అనకాపల్లి జిల్లా చోడవరం వడ్డాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజ్వేపై నుండి వరద నీరు చేరడంతో వాహనాలకు అంతరాయం జరిగింది. అనకాపల్లి వైజాగ్ నుండి నర్సీపట్నం పాడేరు వెళ్లే వాహనాలకు ఈ రహదారి మార్గంలో వాహనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. बस एक बार जल्दी से అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం నిమ్మలవ్వ లూరులు సరిగా రహదారి బ్రిడ్జి లేకపోవడంతో రైతులు అనేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో పొలాల్లోకి ట్రాక్టర్ రావడమే కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించారు. పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకులు చేరుకున్న మంత్రి నారా లోకేష్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. స్టడీ మీరు ఆల్రెడీ బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వటం మానేసి హాస్టల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం జై భీమరావు భారత పార్టీ సమన్వయకర్త హేబెలు అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. హాస్టల్స్ నందు విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని హేబెలు కోరారు. చదివేటువంటి పిల్లలు, అది ఏ హాస్టల్ అయినా సరే, గురుకుల పాఠశాల కానీ ఏ హాస్టల్ అయినా కానీ చదివేటువంటి పిల్లలకు సరైనటువంటి వసతులు ఉన్నాయా, భోజనం సరిగా అందుతుందా, వాళ్ళకి సరైనటువంటి ఆట స్థలం ఉందా, విద్యా ప్రమాణాలు అందుతున్నాయా, నిద్రపోవడానికి వాళ్ళకి బెడ్లు ఉన్నాయా, వర్షాకాలంలో వైరస్ సంబంధించినట్టు వైరల్ ఫీవర్స్ కూడా ఎదురవుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి మెడికల్ కిట్లు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా? వీటికి ఎంత ఖర్చు అయింది, ఉచితాలకి ఎంత ఖర్చు అయింది, పిల్లలకు సంబంధించినటువంటి విద్య వైద్యం, హాస్టల్లో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికి సంబంధించినటువంటి హాస్టల్స్
అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి జైభీమరావు పార్టీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు కూడా ప్రభుత్వాలకు మీ యొక్క వినతుల రూపంలో కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తులు వివరించండి. ఏమనంటే హాస్టల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయండి, మా పిల్లలకు సరైనటువంటి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీరు అందరూ కూడా అడుగుతారని చెప్పేసి, అడగాలని చెప్పేసి మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను, సదుపాయాలను, విద్య, వైద్యాన్ని అన్నింటినీ కూడా సమకూర్చాలని చెప్పేసి జైభీమరావు పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను మీ నల్లమడ డ్రైన్ మంచినీటి చెరువు దగ్గర గత 3 సంవత్సరాల క్రితం ఒకప్పుడు లూకులు పూర్తిగా పాడైపోయాయి. మూలపాలెం పొలాలు మునిగిపోతున్నాయని అప్పుడు వైసీపీ పదవిలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మరియు అధికారులు లాకులు కట్టించారు. ప్రస్తుతం మూలపాలెం పొలాలు మునిగిపోకుండా లాకులు కాపాడుకొస్తున్నాయి. ప్రస్తుతం లాకులు కొద్దిగా తుప్పు పట్టుకొస్తున్నాయి. లాకులు ఎప్పటికైనా పాడైపోయే సూచనలు ఉన్నాయి. ఎప్పటికైనా బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పడిపోయే సూచనలు ఉన్నవి. ముందు జాగ్రత్త కోసం అక్కడ కొత్తగా లాకులు సెపరేట్ గా కడితే బాగుంటుందని రైతులు చెప్పుకుంటున్న మాటలు. మరియు మూలపాలెం పొలాలకు వర్షాలు పడినప్పుడు నాగరాజు కాలువ వద్ద నీరు ఎదురు వచ్చి మూలపాలెం పంట పొలాలు మునిగిపోతున్నాయి. సపరేటుగా లాకులు కట్టి మూలపాలెం పొలాలు మునిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కాబట్టి నట్టుబోల్టు లాకులు సిస్టమ్ కట్టవలసిందిగా ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ లచ్చిపాలెం సొసైటీ అధ్యక్ష పదవి మోపూరు వెంకటరెడ్డి నాయుడు, సభ్యులు నీలం లోవరాజు, కోరుకొండ వెంకటరమణ, సొసైటీ సీఈఓ భాస్కర్ రెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. మోపూరు వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట సుబ్బరాజు, పుదుచ్చేరి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక శ్రీనివాస్, చిక్కల రామచంద్రరావు, వినోద్ రాజు, టేకుముడి లక్ష్మణరావు, గంగా సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కృషి ట్రాక్టర్స్ కానీ, మరి తొందరలో పెద్ద ట్రాక్టర్లు కానీ, స్పేర్స్ కానీ అన్ని కూడా ఈ రైతులకు అండగా ఉంటున్నాం. అదేవిధంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా నీటి సంఘాలు వేసుకుని, మరి తాళరేవు మండలం అంటే టైలెండ్ ఏరియా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నీటి సంఘాల ద్వారా మన డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ప్రతి చివరి దాకా కూడా నీరు అందించాం. బ్రహ్మాండమైన పంట పండింది. ఆ పంట అంతా కూడా మనం 24 గంటల అందరికీ కూడా డబ్బులు వేసిన ఘనత ఈ ఉమ్మడి మన కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరెవరో వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏమి సొసైటీ గురించి ఏమో ఒక్క రూపాయి తేలేదు, ఒక అభివృద్ధి పనులు ఏమి చేయలేదు. రావడం వెళ్ళిపోవడం తప్ప. మేము ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే 6 పంచాయతీలో నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు చెప్పిన పిలవగలను. ప్రతి కుటుంబానికి వెళ్ళి నేను నమస్కారం పెట్టి మీకు ఏం కావాలని, ఈ విషయం కాదు, ఏదైనా విషయం ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాను రండి, మీకు ఏదైనా సహాయం ఉంటే భాస్కర్ రావు గారి దగ్గర తీసుకెళ్తాను, బాజీ రావు గారి దగ్గర తీసుకెళ్తాను, ఇలా చెప్తూ అందరి దగ్గర సమన్వయం పంచుకుంటూ అందరితోటి ప్రేమగా ఉంటాను నేను. అదేవిధంగా ఇప్పుడు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన బుచ్చిబాబు గారికి, భాస్కర్ రావు గారికి, బాజీరాజు గారికి, మీరు ఇచ్చారు. బుచ్చిబాబు నాకు ఈ పదవిలో ఈ సీట్లో కూర్చోబెట్టారు. నేను ఈ సీటుకి న్యాయం చేస్తాను, ఈ పదవికి న్యాయం చేస్తాను. విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా భోగాపురం విమానాశ్రయం ప్రాంగణంలో వరద నీరు చేరింది. ఆ నీటిని బయటకు వదలడంతో సమీప గ్రామాల ఇళ్లలోకి, పొలాల్లోకి ఆ నీరు చేరి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇళ్లలోకి చేరిన మురుగునీరు, పొలాల్లో నిలిచిపోయిన వరద నీరు రైతులకు, కార్మికులకు పెద్ద సవాల్గా మారింది. పంటలు దెబ్బతినే అవకాశం, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. నంద్యాల నుండి తడకు వెళ్తున్న లారీ నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతానికి వచ్చే సమయానికి ఒక్కసారిగా అదుపు తప్పి పోలీస్ చెక్పోస్ట్ పాయింట్ రూమ్ ను బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీస్ చెక్పోస్ట్ పాయింట్ రూమ్ పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఈ సమయంలో పోలీసులు లోపల లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే లారీ ముందు భాగం నుజ్జు కావడంతో లారీ డ్రైవర్ క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన డ్రైవర్ క్లీనర్లకు చెక్పోస్ట్లోని పోలీసులు 108 సహాయంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. बिल्डिंग है दंडी रोड की ఎదురుపోతా అంటే మరిపడి వచ్చింది మనకు వెంకల నెల్లూరు జిల్లా కొడవరూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి చెన్నై వరకు వెళ్తున్న టిప్పర్ను టాటా ఏసీ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగంలో కూర్చుని ఉన్న చెన్నైకి చెందిన మాధవరావు హుసేన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ టాటా ఏసీ వాహనంలో చెన్నై నుంచి కావలికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే వెనుక ట్రక్ లో కూర్చున్న నలుగురులోనూ ఒక్కొక్కరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురుగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముందు క్యాబిన్ లో కూర్చున్న మరొక వ్యక్తి నిద్రపోవడమేనని ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన 108 సహాయంతో నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.